ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలని డిసైడ్ అయినాక, బాగా రీసెర్చ్ చేసి డిసైడ్ అయినాక ఎక్కడ తీసుకోవాలని క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి, కానీ స్టిల్ వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే ఇది ఒక కస్టమర్ సపోర్ట్ టీమ్ కాబట్టి. ఓకే, మనకి ఎక్స్ట్రా సపోర్ట్ అయితే రాదు. రేపు క్లెయిమ్స్ వచ్చినా, రేపు రెన్యువల్ వచ్చినా కస్టమర్ సపోర్ట్ టీమ్తో వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళకి ప్రతిసారి ఎత్తినప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు, ఇది మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఇన్సూరెన్స్ అగ్రిగేటివ్ వెబ్సైట్స్ లాగా ఏవైతే ఉంటాయో పాలసీ బజార్ డిటో ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కొంచెం బెటర్ అని చెప్పాలి. క్లెయిమ్స్ టీమ్ సపరేట్గా ఉంటుంది, మనకి సేల్స్ టీమ్ సపరేట్ ఉంటుంది, రెన్యువల్ టీమ్ సపరేట్ ఉంటుంది. రేపు ఏమైనా క్లెయిమ్స్ వచ్చినా ఒక ఎక్స్ట్రా సపోర్ట్గా తీసుకొని వీళ్ళు మాట్లాడతారు డైరెక్ట్ కంపెనీతో. కానీ వీళ్ళు కూడా కస్టమర్ సపోర్ట్ టీం కాబట్టి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి మారిపోతుంటారు, ఒక స్టెబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మూడో ప్లేస్ మన దగ్గర ఉండే ఏజెంట్ అనమాట. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు, వీళ్ళ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వీళ్ళు మారరు, ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉంటారు. సో రేపు ఏమైనా క్లెయిమ్స్ వచ్చినా మన ప్రయారిటీగా మన పేరు గుర్తుపెట్టుకొని మనకు హెల్ప్ చేస్తుంటారు. వీళ్ళకి ఒక సర్కిల్ అయితే ఉంటుంది, ఒక నెట్వర్క్ అయితే ఉంటుంది. ఇది డెఫినెట్గా మనకు హెల్ప్ అవుతుంది. మనకి ఎప్పుడైనా క్లెయిమ్స్ వచ్చినప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు, క్లెయిమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఈ కంపెనీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. మీరు తీసుకుంటే ఏజెంట్ దగ్గర తీసుకోండి, లేదా పాలసీ బజార్ డిటో లాంటి వెబ్సైట్ అయితే తీసుకోండి, కానీ డైరెక్ట్ కంపెనీ దగ్గర అయితే తీసుకోకండి.